హలో వ్యూవర్స్, ఇవాళ మన రెసిపీ వచ్చేసి సర్వపిండి. అందరూ చేస్తుంటారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తారు. నేను ఏ విధంగా చేస్తానో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ఎంత క్వాంటిటీ చేసుకోవాలనుకుంటున్నామో అంత క్వాంటిటీ బియ్యం పిండి వేసుకొని, ఒక కప్పు పల్లీలు వేయించుకొని పొట్టు తీసుకొని ముక్క చెక్కగా చేసుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. స్పైస్ని బట్టి వేసుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటే కమ్మగా ఉంటుందన్నమాట. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 కప్పు తరిగిన కరివేపాకు వేసుకోవాలి. సో మనకు కరివేపాకు చాలా వేసుకుంటే మంచి రుచిగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ అంతా కలగలిసేలాగా మిక్స్ చేసుకొని, సో ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండి ముద్దలాగా చేసుకోవాలి. సో ఇలా పిండి ముద్దలాగా చేసుకున్నాక ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. సో మొత్తంగా అప్లై చేసుకోవాలి, అడగంటకుండా ఉంటుంది. సో ఇప్పుడైతే మనం గుప్పెడంత పిండిని తీసుకొని ఈ ప్యాన్కి ఒత్తేసుకోవాలన్నమాట. మరీ పలచగా కాదు, మరీ మందంగా కాకుండా ఇలా నీట్గా ఒత్తేసుకోవాలి. సో ఇప్పుడు ఇలా ఒత్తేసుకున్నాక మనం చిన్న గుంటల్లాగా పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు త్వరగా ఉడికిపోతుంది అనమాట. సో పిండి లేకుండా చాలా కమ్మగా వస్తుంది. సో ఇప్పుడు దీన్ని మనం స్టవ్ పై పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని, సో ఈ గుంటల మధ్యలో కొద్దిగా ఆయిల్ డ్రాప్స్ వేసుకుంటే మనకు కొంచెం టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మూత కవర్ చేసి ఒక 5 to 10 మినిట్స్ ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనకు ఈ డిష్ రెడీ అయిపోయింది అనమాట. సో చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.